హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎగ్ బుర్జీ జొన్న రొట్టి కర్రీ చూద్దామా. ప్రాసెస్లోకి వెళ్తే తాలింపు గింజలన్నీ వేసుకొని తర్వాత ఆనియన్, టమాటో, కరివేపాకు అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం మీకు తగినంత వేసుకోండి. లాస్ట్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి. ఆ పెరుగు వేసుకొని కూడా మళ్ళీ కలిపేసుకొని గబగబా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా ఉంటే వేసుకోవాలి. నేను ఏదో దొరికిన మసాలాలన్నీ వేసేసా. ఇంకా లాస్ట్లో ఎగ్ కొట్టి వేసేసి ఫస్ట్ దాన్ని ఆమ్లెట్ లాగా తిప్పుదాం అనుకున్నా, కానీ రాలేదు. ఇంకేసేసాను, కలిపేసా. అందుకే ఎగ్ బుర్జీ అని పేరు పెట్టాను. ఇంకా సర్లే, చూడ్డానికి అయితే మంచిగా ఎగ్ బుర్జీలాగా ఉందనుకుంది, కానీ ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ ఏంటి అంటే, నేను మసాలా పౌడర్ బదులు మా మమ్మీ డైజెషన్ కోసం కొన్ని పౌడర్ వేసాను. అది ఆల్రెడీ ఉప్పు, సొంటి పొడి అంతా వేసి కొట్టింది, అందువల్ల ఉప్పు ఎక్కువైపోయింది. కానీ జొన్న రొట్టె మాత్రం చాలా బాగా వచ్చింది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, జొన్న రొట్టె ఎలా చేసుకోవాలని. నేను అంత టాలెంటెడ్ కాకపోయినా మా మమ్మీతో చేసి అప్లోడ్ చేపిస్తాను. ఇంకా ఫైనల్లీ జొన్న రొట్టె కర్రీ అయితే పెట్టుకొని నేనైతే తిన్నాను. ఈ ప్రాసెస్లో నా చెయ్యి కూడా కాల్చుకున్నా, బొబ్బ వచ్చేసింది. నేను తిన్నాను, కానీ మా ఇంట్లో వాళ్ళు మాత్రం నాకు వద్దు బాబోయ్ ఈ కర్రీ ఉప్పంగా అని చెప్పి వాళ్ళు పప్పు వేసుకొని తిన్నారు. అది ఫ్రెండ్స్, అట్లుంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్తో. మరి మామూలుగా ఉంటుంది ఏంటి బీటెక్ వాళ్ళతో. బాయ్ 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 ఫ్రెండ్స్.